హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు మంచి కంటెంట్ ఇస్తాను. ఇది చూసే వాళ్ళకి అందరికీ చాలా ఉపయోగపడుతుంది. పక్క షేర్ చేస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మ్యాటర్ ఏంటంటే, ఒకటే ఆయిల్లో అన్నీ చేస్తారు. మంచూరియా చేస్తారు, అండ్ మళ్ళీ రైస్కి అదే ఆయిల్ యూజ్ చేస్తారు. ప్రతి ఒక్క ఐటెం మొత్తము ఒకటే ఆయిల్ ద్వారా. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఆ ఎగ్జాంపుల్ చూసిన తర్వాత మీరు తినాలన్నా వద్దా అనేది మీరు డిసైడ్ కండి. ఎందుకంటే మీరు 60 రూపాయలు ఇచ్చి 60,000 హాస్పిటల్లో పెట్టుకునే బదులు అదే 60 రూపాయలతోటి మంచిగా ఇంట్లోకి ఏదైనా తీసుకెళ్ళి వెజిటేబుల్స్ ప్రశాంతంగా తింటే ఎంత బాగుంటుందండి. ఒకసారి ఆలోచించుకోండి. బయట హెల్త్ పాటు చేసుకునే కన్నా ఇంటి ఫుడ్ తిని మంచిగా బాగుపడండి. ఏదో వీళ్ళ బిజినెస్ దెబ్బతినాలనేసి నేను వీడియో చేయట్లేదు. వీళ్ళు కరెక్ట్ సక్రమంగా చేస్తే మనం సక్రమంగా చెప్తాం. కొందరు చేసేవాళ్ళు ఉంటారు, సక్రమంగా చేసేవాళ్ళు ఉంటారు. కొందరేమో అలాగే ఆయిల్ అట్లనే యూజ్ చేసే వాళ్ళు ఉంటారు. అలానేసి ఎవరిని ఒప్పు అన్నది. తప్పు చేసే వాళ్ళని తప్పే అనాలి. ఇలాంటివి ఫీల్డ్ అన్నప్పుడు ఖచ్చితంగా అలాంటి ఆయిల్ యూజ్ చేస్తారు. అందుకోసమే ఇలాంటి వాటికి చాలామంది కోరికలు ఉంటాయి. నాకు నూడిల్స్ కావాలి, నాకు మంచూరియన్ కావాలి, నాకు ఎగ్ రైస్ కావాలి అనేసి. అలాంటి కోరికలు కొద్దిగా చంపుకొని మన హెల్త్ కూడా కాపాడుకోవడం చాలా గొప్పతనం. మీరు అలాంటి చేస్తే బాగుంటుంది. అలా పాటిస్తే, ఒకవేళ మీరు అలా పాటించకుండా మంచి ఎగ్ రైస్, మంచిగా మంచూరియా ఉంది, మంచిగా మెరుస్తుంది మంచూరియా అనేసి ఆశించి మీరు ఒకవేళ పప్పుల కాలేస్తే హాస్పిటల్లో ఎంత 60 రూపాయలు ప్లేట్, 60,000 పెట్టుకుంటారు. సింపుల్ గైస్. వీడియో ఫినిష్. మీకు ప్లస్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మీరు చేయాల్సింది ఒకటే, అందరికి షేర్ చేసి ఈ వీడియో అందరికీ ఉపయోగపడేలా చేయండి. అంతే నేను కోరుకునేది మీ నుంచి అదొక్కటే. ఓకే, జై హింద్, జై భారత్.